హాయ్ అండి. మేము ఎప్పుడు పిజ్జా హట్కి వెళ్ళినా మా బావ వైట్ సాస్ పాస్తా తింటుంటారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. సరే ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాము ఎలా వస్తుందో అనేసి ఈవినింగ్ స్నాక్స్ లోకి అయితే వైట్ సాస్ పాస్తా ట్రై చేశాను. పాస్తా చాలా రకాలుగా దొరుకుతుంది. నేనైతే గొట్టాల టైప్ తీసుకున్నాను. వాటర్ లో సాల్ట్, పాస్తా పొడి పొడిగా రావడానికి అనేసి కొంచెం అంత ఆయిల్ వేసుకొని పాస్తా వేసి బాగా బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని క్యాప్సికమ్, ఉల్లిపాయ, మష్రూమ్ ముక్కలు నేను వేసుకున్నాను. కావాలంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, వద్దనుకుంటే మష్రూమ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ 80% ఫ్రై అయిన తర్వాత సైడ్ కి తీసేసి అదే ప్యాన్ లో మళ్ళీ కొంచెం బటర్, ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా చేసుకొని అవి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల మైదా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పాలు పోసుకుంటూ ఉండలేమీ లేకుండా లో ఫ్లేమ్ లోనే అలా కలుపుతూ కాసేపు ఉడికిస్తే క్రీమ్ లా అవుతుంది. నెక్స్ట్ అందులో 3 స్లైసెస్ చీజ్ ని వేసుకోవాలి. చీజ్ కూడా మెల్ట్ అయిన తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్, ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలిపి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా అలాగే ఫ్రై చేసిన వెజిటేబుల్స్ వేసుకొని బాగా కలుపుకుంటే చాలు. నిజం చెప్తున్నా, ఆ స్మెల్ అండ్ ఆ ఫ్లేవర్ అయితే నాకు పిజ్జా హట్ లో తిన్నట్టే అనిపించింది. బాయ్ బాయ్.